గణేష్ శోభాయాత్ర అద్భుతంగా సాగుతుంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బాలాపూర్ గణనాథుడు వెంట పాత బస్తీలోని వందలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్కు తరలి వస్తున్నాయి. భక్తుల కోలాహలంతో పాత బస్తీ పరిసరాలన్నీ సందడి వాతావరణం నెలకొన్నాయి. 11 రోజుల పాటు పూజలు సమర్పించిన భక్తులు గణనాథులను అత్యంత ఉత్సాహంగా కోలాహలంగా హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. అనేక రూపాల్లో ఉన్నటువంటి గణనాథులను ఈరోజు ప్రత్యేకంగా అలంకరించి ముఖ్యంగా వినాయక రథాలను ప్రత్యేక శ్రద్ధతో విభిన్నమైన రూపాల్లో ఆకృతులతో వాటిని రూపొందించి వాటన్నిటిని కూడా ఉత్సాహంగా తరలిస్తున్నారు. భక్తుల్లో అడుగడుగున ఉత్సాహం కనిపిస్తుంది. డప్పుల చప్పుళ్ళు నృత్యాలు కేరింతలతో పాత బస్తీ పరిసరాలన్నీ మారు మోగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ఈరోజు బాలాపూర్ గణనాథుడి వెంట ముందుగా బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఆ వెంటనే పాత బస్తీలోని పలు వీధుల్లో పలు గల్లీల్లో ఉన్నటువంటి గణనాథులందరినీ కూడా నిర్వాహకులు అప్పటికే సిద్ధంగా ఉంచుకొని ఆ బాలాపూర్ గణనాథుని వెంట బయలుదేరాయి. ఇప్పుడు దాదాపుగా కొన్ని వందల విగ్రహాలన్నీ కూడా ఇప్పటికే హుస్సేన్ సాగర్కు బయలుదేరాయి. వాటి వెంట కూడా అంటే అడుగడుగున ఉత్సాహం కనిపించే విధంగా మరోవైపు భాగ్యనగర్ ఉత్సవ సమితి నిర్వాహకులు భక్తుల్లో ఉత్తేజాన్ని నింపే విధంగా వారికి అడుగడుగున స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. పాత బస్తీలో గణేష్ నిమజ్జనానికి ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక ప్రత్యేకమైన విభిన్న పరిస్థితులతో ఉన్నటువంటి పాత బస్తీలో అడుగడుగున ఒక మత సామరస్యం ఉట్టుపడే విధంగా నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. ప్రతి ఏడాది కూడా ఈసారి మరింత ఉత్సాహపూరితంగా కొనసాగుతూనే ఉంది. ముందు నుంచి కూడా జరుగుతున్న ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ వాతావరణం అంతా కూడా ఈరోజు మరింత ఇప్పుడు తారా స్థాయికి చేరింది. మరో 2-3 గంటల పాటు ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ వైపు దారి తీస్తున్నటువంటి ఈ గణనాథులందరినీ కూడా స్వాగతం పలుకుతూ వాటన్నిటికీ కూడా భక్తులతో గణనాథులకు స్వాగతం పలుకుతూ నిర్వాహకులందరూ కూడా మరోవైపు భాగ్యనాథ్ ఉత్సవ సమితి డప్పుల చప్పుళ్ళు నృత్యాలు కేరింతలతో అడుగడుగున సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ ఒక ఉత్తేజమైన వాతావరణం నిలిపేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్న కారణంగా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి శోభాయాత్ర యొక్క సందడి వాతావరణం ఒక తారాస్థాయికి కొనసాగుతుంది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ అడుగడుగున అంటే డప్పుల చప్పులతో నృత్యాలు చేస్తూ కేరింతలతో ముందుకు సాగుతూ ఉన్నారు. దాదాపుగా కొన్ని గంటల తరబడిగా చేస్తున్నటువంటి మొత్తం మీద అంటే ఇటు హుస్సేన్ సాగర్ వైపు చూస్తున్నటువంటి ఇటు పాత బస్తీలో చార్మినార్ దాటిన తర్వాత అఫ్జల్గంజ్ మోజంజాయి మార్కెట్ అబేట్స్ మీదుగా ఇవన్నీ కూడా వినాయక సాగర్ వైపు తరలి వెళ్తున్నాయి. ఓవర్ టు స్టూడియో జిలాని.
శ్రీకాంతః మాతులో యస్య జననీ సర్వమంగళా జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. నమస్కారం. సర్వాన్ వినయతి హితం అనుశాస్తీతి వినాయకః. వినాయకుడంటే అందరికీ హితాన్ని చేసేవాడు, అందరికీ వినయాన్ని ప్రబోధించేవాడిని వినాయకుడు అంటారు అని శాస్త్రం. వినయతి శిక్షయతి ఇది వినాయకః. శిక్ష అంటే సంస్కృత భాషలో జ్ఞానదానం. ఎవరైతే జ్ఞానాన్ని అందిస్తారో, ఎవరైతే వినయాన్ని అందిస్తారో అతన్ని కూడా వినాయకుడు అంటారు. ఇక మూడవ పరిభాషలో సుగతేచ వినాయకః. సుగతి అంటే మోక్షం. ఏ దేవునికి నమస్కరిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందో అతన్ని కూడా వినాయకుడు అంటారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏ దేవునికైతే శ్రీకాంతుడు విష్ణుమూర్తియే మామగారో, అలాగే సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయిణి అనే పేర్లతో పిలువబడేటువంటి ఆ తల్లి ఎవరికైతే తల్లియో, అలాగే శివశూలి మహేశ్వర ఎవరికైతే శంకరుడు తండ్రో అలాంటి కుంజరాననుకి అంటే ఏనుగు తల ఉన్న దేవుడికి నా నమస్కారం అంటూ ఆదిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదే మాటను భోజుడు తన కావ్యాల్లో చెబుతాడు. గణపతి యొక్క మహాత్మ్యాన్ని చెబుతూ ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని వర్ణిస్తూ లక్ష్మీం తనోతి నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాళం హైరంబమంబురుహ డంబర చౌర్యనిఘ్నం విఘ్నాద్రి భేద శతధార దురంధరం నః. ఈ గణపతి యొక్క పాదాలకు ఎవరైతే నమస్కరిస్తారో వారికి ఇష్టకామః, కీర్తికామః, పుష్టికామః, శక్తికామః కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ శక్తిని, భుక్తిని, అనురక్తిని, భగవంతుని పాదాలయందు భక్తిని కలిగించేటువంటివి కనుక అవి శతధార దురంధరం నః. పెద్ద పెద్ద విఘ్నాలనేటువంటి కొండలను కూడా వజ్రాయుధం నరికేసినట్లుగా పాపాలను పోగొట్టేవి కనుక గణపతి పాదాలకు అందరూ నమస్కరించాలంటూ చెబుతూ ఉన్నాడు చంపు రామాయణంలో మహారాజు భోజుడు. ఇంకా స్కందం యొక్క ఆదిలోనే మనకు 18 పురాణాలు ఉన్నాయి. మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, విష్ణు పురాణము, వాయు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, శివపురాణము, గరుడ పురాణము, స్కంద పురాణము, అలాగే కూర్మ పురాణం అని 18 పురాణాలు ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ 18 ఉప పురాణాలు ఉంటాయి. వాటిల్లో స్కాంద పురాణంలో భగవంతుడైన వినాయకుడి గురించి చెబుతూ స్కాందంలో మొదట్లోనే చెబుతాడు. ఏమనంటే గజాస్యం సంస్మరేత్ ఆదౌ. ప్రతి పనికి ముందు ఈ గజాస్యుణ్ణి నమస్కరించుకోవాలి. ఎవరైతే గజాననునికి నమస్కరించారో వాళ్ళ పనుల్లో విఘ్నాలు కలుగుతాయి. ఎన్నోసార్లు అది నిరూపించబడింది కూడా. దక్షయజ్ఞ వినాశం కూడా అలాగే జరిగింది. సాగరమథనం చేసినప్పుడు దేవదానవులకి అమృతం కన్నా ముందు విషం రావడానికి గణపతిని పూజించకపోవడమే కారణమని చెప్పి నిరూపించబడింది. ఆ విధంగా గజాస్యం సంస్మరేత్ ఆదౌ. మొట్టమొదట గజాస్యుని యొక్క అంటే గజవదనుని యొక్క పాదాలకు నమస్కరించుకోవాలి. తత ఈశం సహాంబయ. పొద్దున్నే లేవగానే మొదట గణపతికి నమస్కరించుకొని తర్వాత సహ అంబయ ఈశం. ఈశుడంటే పరమేశ్వరుడు. శివునికి, పార్వతికి నమస్కరించుకోవాలి. అలాగే శ్రీరంగం శ్రీ సమేతంచ. లక్ష్మీతో కూడుకున్నటువంటి నారాయణుడికి నమస్కరించాలి. ఆ తర్వాత బ్రహ్మాణ్య కమలోద్భవం. బ్రహ్మాణి అంటే సరస్వతి, వాణీదేవి. శారదా అమ్మవారికి నమస్కరించుకొని అలాగే బ్రహ్మగారికి, సృష్టికర్త అయిన బ్రహ్మకు ఎవరైతే నమస్కరిస్తారో వారికి ఆ రోజంతా దిగ్విజయంగా కలుగుతుంది. అంటే స్కాంద పురాణం 1000 నోళ్ల కీర్తించిన దేవుడు ఎవరంటే కేవలం మన గజాస్యుడు మాత్రమే. ఈయన యొక్క తత్వాన్ని అనేక రీతుల పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, కావ్యాల్లో లిఖించబడి ఉంది. వాటిల్లో కొన్ని మనం గనక తీసుకుంటే అథర్వ శీర్షమని గణపతి ఉపనిషత్తు ఒకటి ఉంది. ఇది అథర్వ వేదంలోంచి తీసుకోబడింది. ఆ వేదంలో గణపతిని కీర్తిస్తూ అంటాడు, సర్వం జగదిదంత్వత్తో జాయతే. అయ్యా గజానన, ఈ ప్రపంచమంతా కూడా అదో ఇప్పుడు చూస్తున్నామే అశేష జనవాహిని. ఈ 86 లక్షల జీవకోట్లన్నీ కూడా నీ వల్లనే పుడుతున్నాయి. అంటే గణపతిని ఈ స్కాంద పురాణం అలాగే అథర్వ శీర్షం కూడా సృష్టికర్తగా,
సృష్టి భర్తగా సృష్టిహర్తగా గుర్తించాయన్నమాట. అంటే సృష్టికర్త అంటే సృష్టి చేసేవాడు బ్రహ్మసముడు, అలాగే సృష్టి భర్త అంటే సృష్టిని భరించువాడు పోషించువాడు కాపాడేటువంటి విష్ణుమూర్తితో సమానుడని, అలాగే సృష్టిహర్త అంటే ప్రళయకాలాగ్ని సమయంలో శివుడు ఎలాగైతే లోకాలను సంహరించి వేశాడో ఆ విధంగా ఈ గణపతి కూడా సృష్టిహర్త అని ఈ మూడు రూపాలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి మూడు రూపాల్లో ఈ గణపతియే ఉన్నాడని, సర్వం జగదిదం త్వత్తః జాయతే, ఈ జగత్తంతా కూడా ఈ విశ్వమంతా కూడా నీతోటే జన్మింపచేయబడిందయ్యా గజానన అంటూ నమస్కరిస్తారు. అలాగే సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం ఈ జగత్తంతా కూడా నీయందే లయమైపోతుంది, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి నీ వల్లనే ఈ జగత్తంతా కూడా నిలిచి ఉంటోంది, దీని కాపాడుకుడు అంటే రక్షకుడు నీవే అంటూ గణపతిని వేనోళ్ల కీర్తించింది. అలాంటి చతుర్భుజుడు మన గణపతి. అందుకే ఆ గణపతికి అదుగో చూడండి ఎంతమంది అశేష జనవాహిని అశేష జనతా మహావృజినతూల వైశ్వానరం, ఇసుక వేస్తే రాలదని మాట వరుసకు అంటూ ఉంటారు. ఆ మాట నిజమైతుందా అన్నట్టుగా వేలాదిగా ప్రజలంతా కూడా భక్తులంతా కూడా గణపతి విగ్రహాల వెంట తమ తమ నివాస స్థానాల్లో కానీ కాలనీల్లో కానీ అలాగే గ్రామాల్లో కానీ స్థాపించుకున్న విగ్రహాలన్నీ కూడా ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. మజ్జనం అంటే నీటిలో ముంచడం. ఎందుకండి నీటిలో ముంచడం? ఎందుకంటే ఆయన వచ్చింది మట్టిలోంచే కనుక ఆ మట్టిలోకే వారిని మళ్ళీ పంపించడం అనేటువంటి ఒక మంచి తత్వాన్ని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాంటి 16 పేర్లు కలిగినటువంటి గణపతి, ముఖ్యమైన పేర్లు ఆయనకు అష్టోత్తర శతం ఉంది, అంటే 108 పేర్లు కాకుండా 1000 నామాలు ఉన్నాయి. అలాగే 16 పేర్లు కూడా ఉన్నాయి, 11 పేర్లు ఉన్నాయి. ఆ గజానుని పేర్లలో ఇంకొక పేరు ధూమకేతువు అని. అంటే ఆయనకు 4 బాహువులని ఎందుకు చెబుతున్నానంటే ఒక్కొక్క యుగంలో గణపతి యొక్క స్వరూపాన్ని ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పారు. ఇంకా ధూమకేతువు అంటే గణపతికి ఉన్నటువంటి 16 పేర్లలో సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః అంటూ 16 పేర్లు షోడశనామాలు చదువుతారు. దాంట్లో ధూమకేతు అని ఒక పేరుంది. ధూమకేతు అంటే తోకచుక్క. ఈ పేరు వీరికి ఎలా వచ్చింది అంటే పూర్వం కృతయుగంలో గణపతికి దశబాహు అని 10 బాహువులు 10 చేతులున్న గణపతి ఉండేవాడని, అలాగే త్రేతాయుగానికి వచ్చేసరికి 6 బాహువులు అయ్యాయని, మరి ద్వాపర యుగంలో చతుర్భుజుడుగా 4 భుజాలుంటాయని, రథం చవరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం పాశమంకుశధారిణం అంటే ఒక చేతిలో మనకు శంఖంలాగా కనిపిస్తుంది చూసారా, అది పాశం. అంటే దాన్ని ఒక త్రాడు, ఒక పెద్ద తాడు ఉంటుంది ఆయన చేతిలో, దాన్ని పాశం అంటారు. అలాగే రెండవ చేతిలో అంకుశం ఉంటుంది, ఏనుగులను నియంత్రించడానికి వాడేటువంటి ఒక ఆయుధం. దాన్ని ఆ అంకుశాన్ని ఇంకొక చేతితో ధరించి అలాగే అంకుశధారిణం రథంచ ఇంకొక చేతిలో ఒక పన్నును ఇంకొక చేతిలో వరదహస్తాన్ని పెట్టుకున్నటువంటి ఆ గజాననుడు మనందరినీ బ్రోచుగాక అంటూ ఉన్నాడు.